మిత్రులకు నమస్కారం. మిత్రులారా, లవ్ జైహాద్ అణువున దానికి అవకాశం ఉంది. మన కళ్ళెదుటే జరుగుతూ ఉంటుంది, జరిగిపోతుంది. కానీ మనం దానిని గుర్తించం. ఎందుకంటే ఎవరి జీవితాలు వారివి. 10th పాస్ అవుతారు, ఆ తర్వాత ఇంటర్ కూడా పాస్ అవుతారు. రకరకాల స్టడీస్. ఇంటర్ పాస్ అయిన వారిలో అధిక శాతం బీటెక్లకు వెడతారు, కొద్ది శాతం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లోకి వెడతారు, చాలా తక్కువ మంది హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల వైపు వెడతారు. వాళ్ళ పేర్లు తేజస్వి, అజ్మద్. వాళ్ళ పేర్లు వివరాలు మనకు అంతకు మించి తెలియవు. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ కొట్టండి, మీ మిత్రులకు మన వీడియోని షేర్ చేయండి. ఇంటర్ పాస్ అయి 18 ఏళ్ల వయసులో తేజస్వి విజయవాడ వచ్చింది. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో జాయిన్ అయ్యింది. 18 ఏళ్ల వయసు. ఎటువంటిది? కనిపించేది అంతా స్వచ్ఛంగా కనబడుతుంది, అంతా ప్రేమమయమై నిండిపోయి ఉంటుంది. అంతా ప్రేమమయం. ఈ జగమంతా ప్రేమమయం అన్న విషయం ఆమెకు తెలీదు. అంతా ప్రేమమయం అనే అనుకుంటుంది. అక్కడే ఆమెకు పరిచయం అయ్యాడు అజ్మద్. అజ్మద్ మరెవరో కాదు, ఆమెకు 1 సంవత్సరం సీనియర్. ఆ పరిచయం మెల్లగా ప్రేమగా మారింది. అనతి కాలంలోనే ఆ ప్రేమ శారీరక బంధంగా మారింది. ఒకరిని ఒకరు విడిచిపెట్టలేని పరిస్థితికి వచ్చేశారు. ఈ దుష్ట దుర్మార్గ సమాజం నుంచి మనం ఒక ప్రేమలోకంలోకి వెళ్ళిపోదాము అన్నాడు. ఆమె అన్నది పోయిన అక్టోబర్లో ఇద్దరు కలిసి అదృశ్యమయ్యారు. పాపం తల్లిదండ్రులు అప్పుడే పోలీస్ కంప్లైంట్ చేశారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకున్నారు. పాపం పోలీసుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వారి ఇన్వెస్టిగేషన్లో వారికి ఉన్న అన్ని నెట్వర్క్లను ఉపయోగించి ఆ ఫోన్ నెంబర్లు వాటి ద్వారా ఆ వ్యక్తులు ఎక్కడ ఉన్నారు అన్న విషయాన్ని కనిపెట్టగలరు. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళను రికవర్ చేసుకు రావాలి అంటేనే చాలా కష్టమైన వ్యవహారం. ఎందుకంటే అది చాలా డబ్బుతో కూడుకున్న పని అయి ఉంటుంది. దేశం కాని దేశం, రాష్ట్రం కాని రాష్ట్రం, అక్కడి భాషలు మనకు అర్థం కావు. అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడి భాషలు వచ్చిన వారిని ఒకరిని ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ కూడా మనకు కొత్త వాళ్ళు కాబట్టి ఎవరు అక్కడ మనకి సహాయం చేయడానికి ముందుకు రారు. డబ్బులు మంచినీళ్ళల్లా ఖర్చు అయిపోతాయి. ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ మాత్రం దాని నియమాలకు అనుగుణంగా చాలా లిమిటెడ్గా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాము, సివిల్ కేసుల్లోనూ అటువంటి సమయాల్లో అవతల వాళ్ళను అరెస్టు చేయడమో తీసుకురావడమో చెయ్యాలి అంటే యువతలి వాళ్ళు ఆ కారులు పెట్టుకోమంటారు. ఈ తేజస్విని అట్లాగే అజ్మద్ వీళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. తేజస్విని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. దాని పరిస్థితిని పర్సూ చేస్తూనే ఉంటారు. కానీ వారు వాళ్ళని ప్రభావితం అయితే చెయ్యలేని పరిస్థితుల్లో ఉంటే గనక ఆ కేసు ముందుకెళ్లకుండా అక్కడే ఆగి ఉంటుంది. అదేనా కారణం ఉంటుంది, లేకపోతే ఏదైనా పొలిటికల్ ఒత్తిడి కూడా ఉండొచ్చు. ఏ కారణం వల్లన్నా ఆ కేసులో పురోగతి లేదు. పోలీసులు అక్కడికి వెళ్ళి అతనిని అరెస్టు చేసి అతనిని తేజస్విని తీసుకొచ్చిన తరువాత ఆమె చెప్పిన వివరాల ప్రకారము తనను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి అటు తిప్పి ఇటు తిప్పి చివరికి కాశ్మీర్ తీసుకెళ్ళాడు. కొన్ని రోజులు అంతా ప్రేమమయంగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఈ జగమంతా ప్రేమమయం అని అర్థమైంది ఆమెకు. అతని నుండి హెరాస్మెంట్ మొదలైంది. తేజస్విని తెలివిగా ఇన్స్టాలో తన పరిస్థితిని, తన వివరాలను తన చెల్లెలికి తెలియజేసింది. అదే సమయంలో ఎన్నికలు పూర్తయి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళ పుర్రెకే అది పుట్టిందో ఎవరో పురమాయించారో వెళ్ళి ఆయన దగ్గర తమ గోడు విన్నవించుకున్నారు. ఆయన వెంటనే పోలీసులకు ఆదేశించారు. తక్షణమే పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళిద్దరిని ట్రేస్ చేసి తీసుకువచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తేజస్విని ఇచ్చిన కంప్లైంట్ మీద అతనిని అరెస్టు చేశారు. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. హై స్కూలు, ఇంటర్మీడియట్ స్థాయి విద్య అయిన తరువాత వేరే ఊళ్ళల్లో విద్య నిమిత్తము రెసిడెన్షియల్ హాస్టళ్లలో చదివించేటప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ బిడ్డ మన ఇంట్లో ఉన్నప్పుడు తనే ఆ ఇంటికి రాజు లేదా రాణి, అంతకు కాకపోతే యువరాజు లేదా యువరాణి. అట్లా పెరిగిన ఆ బిడ్డ అక్కడకు వెళ్ళిన తర్వాత హాస్టల్లోని వాళ్ళందరూ తనను అట్లాగే ట్రీట్ చేయాలని
ఆశిస్తారు. అక్కడకు వచ్చిన అందరూ అదే విధంగా ఆశిస్తారు. ఎవరికి వారే తాము స్పెషల్ అనుకుంటారు. పక్క వాళ్ళు తమకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటారు. ఇంటిని అయిన వాళ్లను వదిలి ఒంటరిగా పరాయి వాళ్లతో నివసిస్తున్నారు. బోల్డ్ డబ్బులు పోసి అక్కడ ఫీజులు కట్టి చదువుకుంటున్నారు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా తన పనేదో తను చూసుకుంటూ ఉంటాడు. పక్క వాళ్లకు గౌరవం ఇచ్చి వాళ్లను ప్యాంపర్ చేయవలసిన అవసరం అతనికి లేదు. కాబట్టి ఎవరు రెండో వాళ్ళ గురించి పట్టించుకోరు. అక్కడకు వెళ్ళిన కొత్తలో వారం వీక్లీ హాలిడే నాడు పేరెంట్స్ వస్తారు. అది మెల్లమెల్లగా ఆ కంటిన్యూటీ తగ్గుతుంది. ఇప్పుడు ఎంటర్ అవుతారు కొంతమంది స్పెషలిస్టులు. వాళ్ళు అక్కడకు వచ్చి ఆ చదువు కంప్లీట్ చేసి పరీక్షలు పాస్ అవ్వాలి అన్నది వాళ్ళ టార్గెట్ కాదు. ఆ కాలేజీలో అట్లా ఒంటరితనం ఫీల్ అవుతున్న అమ్మాయిలను ట్రేస్ అవుట్ చేసి వాళ్ళను ప్యాంపర్ చేసి, వీడి చదువు గడిది గుడ్డి ఏమి అక్కర్లేదు కాబట్టి వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటే వాడు హీరో అయిపోతాడు. ఒకసారి ఒక వ్యక్తి తన కోసం జీవిస్తున్నాడు, తన కోసమే జీవిస్తున్నాడు అని ఒక అమ్మాయి అనుకుంటే కనుక ఆ తర్వాతవన్నీ సినిమాల్లో చేపించినట్లుగానే చక్కచక్క జరిగిపోతాయి. ఇక్కడ అజ్మద్ వయసు కేవలం 21 సంవత్సరాలు. మీ ఇంట్లోనో మీ బంధువర్గంలోనో అదే వయసు ఉన్న ఒక కుర్రవాడిని ఉదాహరణగా తీసుకోండి. వాడి జీవన విధానం ఎట్లా ఉంటుంది? వాడి ఖర్చులు అన్నీ ఎట్లా నడుస్తూ ఉంటాయి? తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ మీదే ఆధారం కదా. ఏదైనా చిన్న చితక ఉద్యోగం చేస్తుంటే దాని మీద ఆధారపడి తన ఖర్చులు నెట్టుకొస్తాడు. మరి ఈ అజ్మల్ ఎంతో ప్లానింగ్ చేసి ఆ అమ్మాయిను రకరకాల ఊళ్ళు తిప్పి చివరికి కాశ్మీర్ తీసుకెళ్ళాడు. కాశ్మీర్ ప్రయాణం అంటే అంత తేలిక, ఖర్చుతో కూడుకున్న పని. పైగా అతనికి ఎవరో అక్కడ సపోర్ట్ ఉండి ఉంటారు, లేకపోతే అక్కడ దాకా వెళ్ళడు. అంటే ఆర్థికంగా చాలా వెసులుబాటు కావాలి అంటే వెనకాల ఎవరో సపోర్ట్ చేసినట్టే కదా. ఆర్థికంగాను అలాగే సామాజికంగాను మనస్థైర్యం ఇవ్వడానికి ఎవరు అతనికి ఆ సపోర్టు ఇచ్చారు అన్నది పోలీసులు కంపల్సరీగా కనిపెట్టాలి. వాళ్ళను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలి. ప్రత్యేకించి ఆమెను అజ్మద్ అక్కడికి తీసుకెళ్ళాడు అంటే అతనికి అక్కడ ఏదో వ్యవస్థ సహాయ సహకారాలు ఉన్నాయి అనుకోవాలి. అట్లా అతనికి అక్కడ సదుపాయాలు కల్పించిన వాళ్ళను కూడా ఈ కేసులో ఇరికించాలి. తన వెనుక ఎటువంటి సహాయ సహకారాలు వ్యవస్థలు లేకుండా ఒక సాధారణ 21 సంవత్సరాల యువకుడు ఇంత పకడ్బందీ వ్యూహంతో ఇటువంటి పని చెయ్యలేడనేది నిర్వివాదాంశం. ఇటువంటి కేసుల్లో మన దరిద్రం ఏమిటి అంటే తప్పిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించడంలో 80% పని పూర్తి అయిపోతుంది. ఆ తీసుకెళ్లిన వ్యక్తి మీద కేసు పెట్టి అరెస్టు చేసి కోర్టు ముందు నిలబెట్టడంతో 18% పని అయిపోతుంది. అసలైనది 2% పని ఏమిటి అంటే ఆ యువకుడి వెనకాల ఉండి అతను ఆ విధంగా ప్రవర్తించేలా చేసిన వాళ్లను గుర్తించి వారిని కూడా ఆ కేసులోకి తీసుకురావడం. కానీ ప్రధానమైన సమస్య ఆ బాలికను వెనక్కు తీసుకురావడం, ఆ అమ్మాయిని తీసుకెళ్లిన వాడిని అరెస్ట్ చేయడం. 2 అయిపోయినాయి కాబట్టి ఆ ఎంక్వైరీ మీద మిగిలిన వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు. ఇట్లా అమ్మాయిల మిస్సింగ్ కేసులు చాలా ఉన్నట్లుగా సమాచారం ఉంది. అన్ని కేసులలో కూడా పోలీసులు సరైన చర్య ఇప్పటికైనా తీసుకుంటే అనేక మంది అమ్మాయిలు తిరిగి తమ సొంతేళ్లకు చేరుకునే అవకాశం ఉంది. ఇట్లా బాలికల మిస్సింగ్ కేసులన్నీ ఇప్పటికైనా పరిశీలిస్తే వాటిని ట్రేస్ అవుట్ చేయగలిగితే అందులో అస్మదులు అక్రములు ఎక్కువ మంది ఉంటే గనక పరిస్థితి తేటతెల్లం అవుతుంది. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రాంబాణం.